జీవీఎంసీ పరిధిలో చెత్త తరలించే రాసా బిల్లు చెల్లించడం లేదంటూ చెత్త తరలింపును కూడా ఆపివేశారు. జీవీఎంసీ పరిధిలో పలుచోట్ల ఈ నేపథ్యంలో చెత్తంతా పేరుకుపోయింది. వాహనదారులపై చెత్త పడకుండా దుర్వాసన రాకుండా హుక్ లోడర్ల ద్వారా చెత్త తరలింపు అనేది చేపట్టొచ్చు. అయినప్పటికీ కూడా రాసా హుక్ లోడర్లను ఉపయోగించట్లేదని తెలుస్తోంది. దీంతో జీవీఎంసీ అధికారులు కూడా దీనిపై ఎలాంటి చర్యలకు కూడా ముందుకు రావట్లేదు. సిసిఎస్ ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు అధికారులు అత్యుత్సాహం అయితే ప్రదర్శిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సంస్థ నుంచి 58 లక్షలను రికవరీ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి తాజా డీటెయిల్స్ ని మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అడిగి తెలుసుకుందాము. ఈశ్వర్, జీవీఎంసీ పరిధిలో బిల్లు చెల్లించడం లేదన్న నేపథ్యంలో కూడా చెత్తని అక్కడే ఎక్కడికక్కడ వదిలేసినట్టు తెలుస్తోంది. మరి డీటెయిల్స్ ఏంటి? శ్రీ విద్య, ఏదైతే జీవీఎంసీలో అయితే మాత్రం మెకానికల్ విభాగంలో దాదాపుగా చూసుకున్నట్టయితే చెత్త తరలింపుకు సంబంధించి కాంట్రాక్టర్కి అయితే మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని వెనక కొంతమంది అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో జీవీఎంసీలోకి వచ్చిన రాసా కాంట్రాక్టర్ అయితే మాత్రం అప్పటి నుంచి దాదాపుగా 6 ఏళ్ల నుంచి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా రాష్ట్ర చరిత్రలో ఇన్ని సంవత్సరాలు ఒకే చోట ఒకే ప్రాంతంలో కంటిన్యూగా చేయడం అనేది ఇదే రికార్డుగా అయితే మాత్రం జీవీఎంసీలో ఏదైతే కాంట్రాక్ట్ కొనసాగుతుందో చెప్పడం ద్వారా తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ రాసా కాంట్రాక్టర్ అయితే మాత్రం యాక్చువల్గా చెత్త తరలించకుండానే చెత్త తరలింపుకు సంబంధించి బిల్లులు కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అలా అయితే ఇటీవల కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన తరువాత సుమారుగా 58 లక్షల రూపాయలను అయితే మాత్రం అతని నుంచి రికవరీ చేయాలని ఆదేశాలు అయితే మాత్రం జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా చూసుకుంటే ఇది 4 నెలల కిందట ఈ 58 లక్షలు కూడా రికవరీ చేయాలని ఆదేశించిన ఇప్పటికొచ్చి మాత్రం అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ రాసా సంస్థకి సంబంధించి ఏదైతే కొంతమంది అధికారులు సపోర్ట్ చేస్తున్న విషయం అయితే స్పష్టంగా తెలుస్తోంది. దాదాపుగా విశాఖ నగర పరిధిలో 4 ప్రాంతాల నుంచి గార్బేజ్ని అయితే కాపులపాడే ఏరియాకి అయితే తరలించాలి. 1 టౌన్లో ఉన్న గార్బేజ్ ఏరియా, అలాగే గాజువాక, చీమలాపల్లి ఈ 3 సంస్థలను కూడా ఈ రాసా సంస్థ నిర్వహణ బాధ్యత అయితే మాత్రం చేపడుతుంది. ఇప్పుడు గాజువాకలో ఒక్కచోటే దాదాపుగా 700 టన్నుల గార్బేజ్ ఉందంటే ఈ సంస్థ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించనేది అయితే మాత్రం చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే విశాఖ నగర పరిధిలో దాదాపుగా వీధి నుంచి అయితే మాత్రం ఈ గార్బేజ్ని ఏదైతే వెహికల్స్ ద్వారా ఈ దాదాపుగా 4 జోన్ల పరిధిలో ఉన్న 1 టౌన్లో కానీ, అలాగే గాజువాక, చీమలాపల్లి, ముడసర్లావ ఈ 4 చోట్లకు కూడా తరలిస్తారు. అక్కడి నుంచి కాపులపాడికి తరలిస్తారు. ముడసర్లావుకు సంబంధించి వేరే సంస్థ నిర్వహణ చేపడుతుంది. ఈ 3 చోట్ల గార్బేజ్ని కూడా ఏదైతే హుక్ లోడర్స్ ద్వారా ఈ తరలించాలి. కానీ ఏదైతే రాసా సంస్థ ఉందో ఈ చాలా చోట్ల నుంచి కూడా తరలించకుండా బిల్లులు పెట్టడం, ఆ బిల్లులు రికవరీ చేసిందనేదే ఈ రాసా సంస్థ మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు వెళ్తుంది. దీనికి సంబంధించి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారికి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి 58 లక్షలుగా చెల్లించాలని అయితే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ దిశగా అయితే మాత్రం అధికారులు ఆయన దగ్గర నుంచి రికవరీ చేసే పరిస్థితిని అయితే లేకపోవడమే కాకుండా తాజాగా ఏదైతే బిడ్లు నిర్వహించారో దానికి సంబంధించి 2 ప్రాజెక్టులని ఆయనకు అప్పగించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం అయితే మాత్రం వివాదాస్పదంగా మారిందని చెప్పాలి. దాదాపుగా చూసుకుంటే ఈ ఏదైతే 3 చోట్ల నుంచి కూడా కాపులపాడికి గార్బేజ్ని తరలిస్తారో, గార్బేజ్ని తరలించినప్పుడు వెహికల్స్ ఏదైతే ఇన్ పాయింట్ నుంచి అవుట్ పాయింట్, ఇన్ పాయింట్ అంటే గాజువాక అయితే అది ఇన్ పాయింట్ అవుద్ది, అవుట్ పాయింట్ కాపులపాడ, అక్కడ జిందాల సంస్థ అక్కడ కూడా లిస్ట్ ఉంటుంది. అక్కడ ఇక్కడ లిస్టు 2 కూడా టాలీ అయితేనే వాళ్ళకి బిల్లులు చెల్లించాలి. కానీ ఎటువంటి టాలీ కాకుండా డీజిల్ కూడా తరలించేసినట్టుగా వెహికల్స్ తిప్పుతున్నట్లుగా వెహికల్స్ అయితే మాత్రం కంటిన్యూగా తిప్పకపోయినా తిప్పుతున్నట్టుగా బిల్లులు ప్రైవేటు వాహనాలను తీసుకొచ్చి ఆ చెత్త తరలింపునైతే కొన్ని చోట్ల నుంచి తరలిస్తున్నారు. కానీ
గాజువాకలో అయితే మాత్రం సుమారుగా 700 టన్నుల గార్బేజ్ అలాగే ఉండిపోయింది. అక్కడ ఇంకా కొన్ని రోజులు ఉన్నట్టయితే ఆ సమీప ప్రాంతాలన్నీ కూడా దుర్వాసనమయంగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కేతన్ గార్గ్ ఏదైతే రాసా సంస్థ నుంచి 58 లక్షలని రికవరీ చేయాలని అయితే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఏదైతే కింద స్థాయి అధికారులు ఉన్నారో అతని నుంచి రికవరీ చేపట్టే దిశగా కూడా చర్యలు తీసుకోకపోగా మళ్ళీ తాజాగా 2 ప్రాజెక్టులని ఆ రాసా సంస్థకి అప్పగించే బాధ్యతను అయితే మాత్రం అధికారులే నెత్తి మీద పెట్టుకున్నట్టుగా తాజాగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేతన్ గారికి అయితే మాత్రం వరుస ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఏదైతే ఈ చెత్త తరలింపుకు సంబంధించిన రాసా సంస్థ ఉందో ఆ రాసా సంస్థని యాక్చువల్గా ఈ విధంగా బిల్లులు చెల్లించలేదనే నెపంతో ఆపేయడం అయితే మాత్రం బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన పరిస్థితి అనేది ఉందనేది అయితే చెప్పొచ్చు. అయితే మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారో తెలియదు కానీ ఈ రాసా సంస్థ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఏదైతే చెత్త తరలించే విషయంలో కూడా హుక్ లోడర్లు లేకుండా తరలించినా కానీ రాసా సంస్థకు సంబంధించిన కాంట్రాక్ట్ని కొనసాగించడంపై అయితే మాత్రం అనేక విమర్శలు తలెత్తుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. శ్రీ విద్య, అవుట్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్ ఫర్ ద డీటెయిల్స్.